రత్నాపురం అనే ఊరిలో రుద్రయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని భార్య విస్తర్లు కుట్టడానికి ఆకులు తీసుకురమ్మని అడవికి పంపించింది. అడవికి వెళ్ళిన రుద్రయ్య ఆకులు కోస్తుండగా ఏదో అలికిడి వినిపిస్తుంది. రుద్రయ్య ఏదో జంతువు అనుకుని భయంతో పరుగులు పెడతాడు. మరోవైపు గజదొంగను తరుముకొస్తుంటారు కొంతమంది రాజుభటులు. గజదొంగ వాళ్ళకు దొరకకుండా చాలా వేగంగా పరిగెత్తాడు. ఇటుగా పరిగెత్తుకొస్తున్న రుద్రయ్య కాలుకు తగులుకుని గజదొంగ కింద పడిపోతాడు. వెంటనే రాజభటులు గజదొంగను పట్టుకుంటారు. రాజభటులు రుద్రయ్యను మరియు దొంగను రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్తారు. రుద్రయ్య వలనే దొంగని పట్టుకోవడం సాధ్యమైందని రాజుగారికి చెప్తారు రాజభటులు. రాజుగారు రుద్రయ్యను మెచ్చుకుని ఉద్యోగం ఇస్తారు. గొర్రెల మందలో గొర్రెలను రోజు పులి తినేస్తుందని, నీ వెళ్ళి ఆ పులిని పట్టుకోవాలని చెప్తాడు రాజు. సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు రుద్రయ్య. గొర్రెల మందకు వెళ్ళిన రుద్రయ్య భటులతో ఇలా అంటాడు: పులి లేదు, గిలి లేదు, దాని తలదన్నే గిలిని నేను అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇప్పటికీ మందలో నక్కి ఉన్న పులి రుద్రయ్య మాటలు విని భయంతో కళ్ళు మూసుకొని మందలోనే పడుకొని ఉంటుంది. రాజభటులు వెళ్ళిపోయిన తర్వాత రుద్రయ్య మనసులో ఇలా అనుకుంటాడు: మనకెందుకు వచ్చిన గొడవ, ఈ మందలో బాగా బలిసిన గొర్రెను ఒకదాన్ని తీసుకొని ఇంటికి పోతే సరి అనుకుంటాడు రుద్రయ్య. అలా ఆ చీకట్లో గొర్రె కోసం వెతుకుతున్న రుద్రయ్యకు పులి తగులుతుంది. ఆ పులిని గొర్రె అనుకొని ఆ చీకట్లో రుద్రయ్య పులిని భుజాన్ని వేసుకుని ఇంటికి బయలుదేరి వెళ్తాడు. పులి కూడా ఇతను గిలే ఏమో అనుకుని సైలెంట్గా ఉండిపోతుంది. పులిని ఇంటికి తీసుకువెళ్ళి గుంజుకు కట్టేస్తాడు. తన భార్య కాంతాన్ని పిలుస్తాడు. ఏమే కాంతం, దీపం తీసుకురా, గొర్రె ఎంత బలంగా ఉందో చూద్దాం అంటాడు రుద్రయ్య. దీపపు వెలుగులో పులిని చూసిన రుద్రయ్య కాంతమ్మ ఇంట్లోకి పరుగులు పెడతారు. పొద్దున్నే రుద్రయ్య కోసం ఇంటికి వచ్చిన రాజభటులు పులిని కట్టేసి ఉండడం చూసి రుద్రయ్య ధైర్యాన్ని రాజుగారికి చెప్తారు. రాజుగారు రుద్రయ్యను మెచ్చుకొని సైన్యంలో చేర్చుకుంటారు. సైన్యంలో చేరిన రుద్రయ్యకు ఒక పని అప్పచెప్పుతారు రాజుగారు. రత్నాపురంలో కొబ్బరి తోటలు కూడా మెండుగా ఉండేవి. కానీ ఒక ఎలుగుబంటి కొబ్బరి తోటల్ని నాశనం చేసేది. ఆ పని రుద్రయ్యకి అప్పచెప్తాడు రాజు. అలా వెళ్ళిన రుద్రయ్య ఒక చేతిలో శూలం, మరో చేతిలో లాంతరు పట్టుకొని కొబ్బరి తోటకు వెళ్తాడు. దారిలో దీపం ఆరిపోతుంది. సరే, కొబ్బరి తోటలోకి వెళ్ళాక వెలిగించొచ్చులనుకుని వెళ్తాడు. అలా ఒక చెట్టు కింద శూలాన్ని గుచ్చి దీపం వెలిగిస్తాడు రుద్రయ్య. అప్పటికే చెట్టు మీద ఉన్న ఎలుగుబంటు దీపపు వెలుగును చూసి భయపడి కిందకి దూకేస్తుంది. ఎలుగుబంటి శూలం మీద పడి చనిపోతుంది. రుద్రయ్య తన మీద ఏదో పడిందనుకుని కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. ఈలోగా రాజభటులు వచ్చి రుద్రయ్యే ఎలుగుబంటిని చంపాడనుకుని రాజుగారికి చెప్తారు. రుద్రయ్యని రాజుగారు మెచ్చుకొని సైన్యాధికారిగా నియమిస్తారు. ఒకరోజు రత్నాపురం రాజు మీదకి పొరుగుదేశం రాజు యుద్ధం ప్రకటిస్తాడు. అప్పుడు రాజుగారు తన సైనికులందరినీ పిలిచి యుద్ధానికి సిద్ధం కమ్మని ఆదేశాలు ఇస్తాడు. అలా యుద్ధం గురించి చెప్తున్న సమయంలో రుద్రయ్యకి భయం వేస్తుంది. యుద్ధం అంటే భయం, కానీ బయటికి చెప్పలేడు, రాజుగారికి అసలే చెప్పలేడు. అప్పుడు రుద్రయ్య ఒక ముసలి గుర్రానికి తనని గట్టిగా కట్టేయమని చెప్తాడు. అప్పుడు సైనికులు అలాగే చేస్తారు. ముసలి గుర్రం కాబట్టి వేగంగా పరిగెత్తలేదులే అనుకుంటాడు రుద్రయ్య. కానీ అలవాటు లేని కొన్ని గుర్రాలు యుద్ధంలో అటు ఇటు పరిగెత్తుతుండేవి. ఎన్నో యుద్ధాల్లో ఆరితేరిన ముసలి గుర్రం మాత్రం నేరుగా శత్రువుల వైపే దూసుకెళ్తుండేది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తెలిసిందని రుద్రయ్యకి ఏం చేయాలో తెలియక భయంతో గుర్రాన్ని ఒక 2 తాటి చెట్ల మధ్యలోంచి పోనిస్తాడు. ఈ చెట్లను 2 చేతులతో గట్టిగా పట్టుకుంటాడు రుద్రయ్య. గుర్రం వెళ్ళే వేగానికి 2 తాటి చెట్లు వేళ్లతో సహా పెకిలి వస్తాయి. అలా 2 తాటి చెట్లను చేతితో పట్టుకుని గంభీరంగా వస్తున్న రుద్రయ్యని చూసి శత్రువులు భయంతో పరుగులు పెడతారు. ఆ విధంగా రత్నాపురం రాజు యుద్ధంలో గెలుపొందుతాడు.